ఐసిఐసి విద్యార్థులు ఇప్పటి వరకు మనం 7 ప్రకరణాలు చెప్పుకున్నాము. 8వ ప్రకరణము గణపతి హాస్య నవల నుంచి చెప్పుకున్నాము. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక తర్వాత మన గణపతి మేనమామ ఇంటికి చేరేంత వరకు చెప్పుకున్నాము. తర్వాత ఏమైందో ఇప్పుడు చెప్పుకుందాం. అతని స్థితి కొంచెం బాగుంది. అతనంటే ఎవరు? మేనమామ. గణపతి మేనమామ. అతని స్థితి కొంచెం బాగుండుటచే అతడు మేనల్లుడిని తోబుట్టువును కొంతకాలము పోషించగలిగెను. తోబుట్టు అంటే చెల్లెల్ని. తన చెల్లంటే అక్క. తన చెల్లి కావచ్చు, అక్క కావచ్చు. కొంత వారికి కొంచెం స్థితి బాగానే ఉంది కాబట్టి మేనల్లుడిని తోబుట్టు అంటే సోదరుని పోషిస్తూ ఉన్నాడు. గణపతికి గర్భాశ్రమము ఉపనయనము జరిగినేను. బలిచక్రవర్తిని వంచుటకై పూర్వకాల అవతరించిన వామనమూర్తి యొక్క అవతారం అన్నట్లు కర్కోటకుడు కరిచిన పిదప బాహుకుండను పేరుతో ఋతుపర్ను ఆశ్రయించి ఉన్న సాక్షానల రూపం అన్నట్లు చూచువారికెంతో నవ్వు పుట్టించుచు గణపతి భూమికి జానడై నడక పెండ్లి కొడుకై పీటల మీద కూర్చున్నప్పుడు చూచిన వారిదే అదృష్టము. గాయత్రి మంత్రము అతని నోట ఉచ్చరింప చేయుట పురోహితుని తరమైనది కాదు. గాయత్రి మంత్రము వచ్చుకాగా రాకపోవుగాక మెడలో జందెము పోగులు మాత్రము పడెను. అంటే గణపతికి ఇక గర్భాశ్రము అంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే పసివాడు వయసు అయిపోయిన తర్వాత ఉపనయము జరిగెను. అంటే ఉపనయం అంటే జడ్జి వేయటం ప్రారంభించారు. అయితే బలిచక్రవర్తిని వంచుటకు పూర్వకాలం అవతరించిన వామన శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అంటే పొట్టివాడు అని అర్థం. పొట్టి బ్రాహ్మణుడు అని అర్థం. ఆ పొట్టి బ్రాహ్మణ రూపంలో బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగేసి అతన్ని పాతాళ లోకానికి ఎలా అయితే అణిచివేశాడో అటువంటి ఆకారం అంటే వామనుడు అంటే పొట్టివాడు అనమాట. ఆ ఆకారంలో అవతారం మళ్ళీ ఇప్పుడు గణపతి రూపంలో అవతరించాడా అన్నట్లుగా పొట్టిగా ఉన్నాడు. మొహం ఎలాగుంది? కర్కోటకుడు కరిచిన పెదప బాహుకుండము పేరుతో ఋతువన్ పన్ను ఆశ్రయించున్న సాక్షాన్నల రూపం అన్నట్లుగా. కర్కోటకుడు అంటే విషతర్పము. అది కలిసిన తర్వాత మొహం అంతా మచ్చలు పడిపోయింది కదా, అలాగా ఇక ఉన్నట్టుగా ఆ ఋతుపర్ను అంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నట్లుగా అతని రూపము మొహం అంతా మచ్చలతో కనిపించిందట. అలాగే చూచి వారికి నవ్వు వస్తుందట. ఇక భూమికి జానిడై ఉన్నాడు అంటే పొట్టిగా ఉన్నాడు. ఇక పెండ్లి కొడుకు అని అంటే ఉపనయనం అంటే పెళ్లి వివాహము కాకుండా ఉన్నటువంటి వివాహము కాని అటువంటివి ఉపనయనం జరిగేటటువంటి వాళ్ళుండి పెళ్లి కొడుకు అని అంటారనమాట. పీటల మీద కూర్చున్నప్పుడు చూచి వారిదే అదృష్టం. చక్కగా అదృష్టం అనమాట. ఆ చిన్నవాడుగా పొట్టివాడిగా ఉండటం చూసి. అయితే గాయత్రి మాత్రము అతని నోట ఉచ్చరింప చేయుట పురోహితునికి తరమైనది కాదు. అతని గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వాహ తస్వ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని పలికించడానికి ఇక పురోహితునికి అతని వశము కాలేదట. అతని తరంగాల గాయత్రి మంత్రము వచ్చు కాక రాకపోవు గాక మెడలో జందెము పోగులు మాత్రము పడెను. అతను ఇక చెప్పినా చెప్పకపోయినా జందెం మాత్రం వేశారు. ఇక అక్షరాభ్యాసం మీద 5వ ఏటనే అయినన్ను ఉపనయనమైన తరువాతనే గణపతిని బడికి పంపించిరి. 5వ ఏట ఉపనయనం చేశారు కదా, అదే అక్షరాభ్యాసం చేశారు కదా. అక్షరాభ్యాసం చేసిన తర్వాత బడికి పంపాలి కదా, అలా పంపలేదట. 11వ ఏట ఎప్పుడైతే ఉపనయనం చేస్తారో అంటే గర్భాష్టమం అంటే 11 ఏడు వచ్చినా కొంచెం పెద్దవాళ్ళ లెక్కన కౌంటింగ్ వేస్తారు. ఇక అప్పటి నుంచి 11వ ఏట నుంచి బడికి పడటం ప్రారంభించారట. చదువుల సంధ్యలు 2 సమానమే గానే వచ్చెను. చదువులు అంటే ఆటలు చదువు 2 సమానంగానే వచ్చెను. గణపతి యొక్క తెలివితేటలకు గాయత్రి మంత్రము ఉపదేశించినప్పుడు పురోహితుడు ఎంత సంతోషించనో మేనమాములు చెప్పునప్పుడు వ్రాయించినప్పుడు పంతులు కూడా అంతే సంతోషించను. ఇక పురోహితుడు కనుక చెప్పంగా గాయత్రి మంత్రం ఏదో తప్పో ఒప్పో చెప్పేశాడు కదా, అప్పుడు ఎంతసేపో చెప్పంగా చివరికి చెప్పేసరికి పురోహితుడు ఆనందపడ్డాడు కదా.
అలాగే బడిలో పంతులు కూడా ఓనమాలు చెప్పినప్పుడు ఓనమాలు అంటే అఆలు అఆలు పలికించినప్పుడు వాడు రాసినప్పుడు ఆ పంతులు కూడా చాలా ఆనందించాడట. ఎన్నిసార్లు చెప్పంగా రాశాడో పాపం ఆ అఆలు. ఇక చూడండి, గణపతిని బడికి పంపుట తల్లికి మేనమామలకు కష్టములలో ఒక కష్టమయ్యను. అష్ట కష్టములు అంటే ఎనిమిది అష్ట అంటే ఎనిమిది కష్టాలలో ఒక కష్టము. అది దరిద్రము, ఆకలితో ఇదన్నీ పేదరికము, ఇవన్నీ కష్టాలే కదా. అవమానాలు, తిట్లు, ఇవన్నీ అనేక కష్టాలలో కూడా ఇదొక కష్టం అయిపోయిందట. ఏది? గణపతిని బడికి పంపించడం. గణపతి పాఠశాలకు పోవునప్పుడు జరిగడు ఉత్సవమును భాగవతము జలక్రీడలు మొదలగున్న నాటులు చూచుటకు పోయినట్లే పోయి ఊరిలో అనేకులు తీరుబడి చేసుకుని చూసి సంతోషించుచుండును. ఇక మనము ఆ ఊరిలో గనక భాగవతము నాటకం వేస్తారు కదా, జలక్రీడలు అలాంటివి జరిగేటప్పుడు అందరూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ వెళ్ళి ఆ భాగవతాన్ని, ఆ ఉత్సవాన్ని చూడటానికి వెళ్తారు. అలాగే మన గణపతిని బడికి పంపించడానికి చేసేది కూడా ఒక ఉత్సవమే. పోయినట్లు ఆ ఊర్లో అనేకులు కనీసం తీరుబడి చేసుకుంటారు. గణపతి ఎప్పుడు బడికి పోతాడో ఆ సమయాన్ని తీరుబడి చేసుకొని చూసి ఆనందిస్తారట. మరి అంత ఆనందించడానికి మన గణపతి చేసిన కార్యాలేంటో చూద్దాము, వినండి. గణపతి ఆకారము చేతను వయసు చేతను మిక్కిలి కుర్రవాడైనను వారిని బడికొక్కరు తీసుకొని పోజాలండయ్యను. గణపతి చిన్నపిల్లవాడే, కుర్రవాడు, కానీ అతన్ని తీసుకోవడానికి వెళ్ళటానికి మాత్రం కుదరదట. పోజాలడయ్యను, తీసుకొని పోవటానికి అస్సలు కుదరదు. ఆ పని తల్లికి సాధ్యం కాకపోయెను. తల్లి అసలు తీసుకెళ్ళలేకపోతుందట. పంతులు గారు చింతబరిగ పుచ్చుకొని ప్రతి దినము ఉదయమునను సాయంకాలమునను మెరికల వంటి నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని రావలెను. ఇక తల్లికి ఎట్లాగా సింగమ్మకి సాధ్యం కాదు. అందుకని చెప్పేసి ఇక పంతులు ఏం చేస్తాడు, ఒక కర్ర పట్టుకొని వస్తాడు. ఒక కర్ర చింత పరిక అంటే చింత చెట్టుకున్న ఒక కర్రని, ఒక పుల్లని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఉదయము సాయంత్రం సాయంత్రము వచ్చి ఇక కర్ర పట్టుకొని ఆ పిల్లవాడిని కొట్టుకుంటూ తీసుకెళ్లేవాడట. ఇంకా పంతులు ఒక్కడే కాదు, ఇంకొక నలుగురు పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తాడట. ఆ నలుగురు యజ్ఞ పశువును పడదోసినట్లుగా గణపతిని నేల పడద్రోచి కాళ్ళిద్దరూ చేతులిద్దరూ పట్టుకొని తీసుకొని పోవచ్చుండెను. ఇంకొక నలుగురు ఒక పిల్లలు వచ్చేసి ఏం చేసేవాళ్ళు, నలుగురు నాలుగు పక్కల నలుగురు నలుగురు ఇద్దరు చేతులు ఇద్దరు కాళ్ళు పట్టుకొని అతన్ని కొట్టుకుంటూ నేల మీద కింద పడేసి వాటిని తోసుకుంటూ కొట్టుకుంటూ ఇక బడికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. గణపతి సమయోచితముగా వీలు వెంబడిని తన పాలిటి యమకింకరులు వంటి ఆ నలుగురు పిల్లలను గోళ్లతో పరికియు, గిల్లియు, వాడి పండ్లతో కరిచియు, కాళ్ళతో తన్నియు, ఇట్టూట విసిరి, తలతో కొట్టియు మీద ఉమేసియు, నోటికి వచ్చినట్లు తిట్టియు, ఊరందరూ చేరునట్లు కేకలు వేచియు పూట పూట ఒక నాటకం ఆడుచుండెను. ఇక గణపతి సమయ ప్లస్ ఉచితముగా అంటే సమయానికి తగ్గట్టుగా వీలు చేసుకొని ఆ నలుగురు ఇద్దరు చేతులు ఇద్దరు కాళ్ళు పట్టుకొని ఉంటారు కదా, అలా పట్టుకున్నప్పుడు వాళ్ళని యమకింకరుడు యముడి దగ్గర ఉన్న భటులు కనుక వచ్చేసి ఇక చనిపోయిన వారిని పట్టుకొని పోయినట్లుగా ఇతన్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అందుకని చెప్పేసి ఇతను పట్టుకొని వెళ్ళటానికి ఆ నలుగురు పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు కదా, అలా యమకింకర్లాగా భావించి ఆ నలుగురు పిల్లల్ని ఏం చేసేవాడు, గోళ్లతో రక్కేసేవాడంట. అలాగే గిచ్చుతాడంట, గిల్లియు అంటే గిచ్చుతాడు, వాడి పండ్లతో అంటే కురికేస్తాడు అతన్ని ఆ నలుగురు పిల్లల్ని కొరకటం, గోళ్లతో ఇక కాళ్ళతోనేమో వాళ్ళని కొట్టడం, ఇక తలని అటు ఇటు విసరడం,
అలాగే వాళ్ళు పట్టుకొని ఉంటే వాళ్ళ మీద ఉమ్మేయటము, నోటికి వచ్చినట్టు తిట్టడము. ఇక వారందరూ కూడా అందరిక పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నాడు. ఆ కేకలకి ఒ కేకలు వేస్తూ ఉంటే, ఇక పూటకొక నాటకం ఇలా కేకలు వేస్తూ పూటకు రోజుకొక నాటకం వేసి బడికి వెళ్ళకుండా చేస్తూ ఉండేవాడు. పంతులు గారు వజ్రాయుధము వంటి చింతపరికతో నెడనెడ వీపు మీద సమయోచితముగా వడ్డించుచుండును. పరుగులు కరుపులు పరకులు కరుపులు తన్నులు గిల్లులు మొదలగు బహుమానములలో గురువు గారికి భాగము లేకపోయినను శరపరంప శరపరంపరలై వెడలు తిట్లలో మాత్రము ఆయనకు పెద్ద భాగమే వచ్చుచుండెను. ఇక ఎప్పుడైతే ఈ ఉమ్మటాలు, గిల్లటాలు, గిచ్చటాలు, తన్నటాలు చేశాడో, ఆ చేసినప్పుడల్లా ఏం చేసేవాడు పంతులు, ఆ చింతపరికతో పట్టుకొని అంటే కర్రతో పట్టుకొని చింతకర్రతో పట్టుకొని ఈపు మీద పర పర బాదేవాడు, కొట్టేవాడు. సమయానికి తగ్గడ వాడు తిట్టినప్పుడు, కొట్టినప్పుడు ఇట్లాంటి చండాల పనులని చేసినప్పుడు ఒక్కడు పీకేసేవాడు. ఆ పీకినప్పుడు ఈళ్ళు ఏం చేశాడు, ఇక ఆ విధంగా పెద్ద పెద్ద కేకలేస్తూ వెళ్ళేవాడు. అయితే మిగతా పట్టుకున్న నలుగురికి గిచ్చటాలు, తన్నడాలు, ఉమ్మేయటాలు ఇయన్నీ జరిగాయి గానీ, పంతులుకు మాత్రం అలాంటి పనులైతే చేయలేదు పంతుల మీద. అయితే పంతులుకు మాత్రం ఒక బహుమానం ఇచ్చాడు. ఏంటి అంటే తిట్లు. తిట్లు మాత్రం పంతులకు గూడా భాగము ఉండెను. బడికి వెళ్ళిన తర్వాత సైతము గురువుగారిని సుఖముగా ఉండనిచ్చువాడు కాదు. సరే బడికెళ్తే ఆ పంతుల్ని ఏమన్నా పాఠం చెప్పనిచ్చాడా? ప్రశాంతంగా ఏమైనా ఉండనిచ్చాడా? అదియును లేదు. కన్ను మూసి తెరచినంతలో అతడు మాయమగుచుండెను. ఇక పిల్లలకు పాఠాలు చెప్తూ కొంచెం అట్ట పక్కకు తిరగనంటే అక్కడి నుంచి మాయమైపోతాడట గణపతి. చుట్టుపక్కల వెతికి వెతికి పంతులు కనుగొనలేక విసుగుచుండెను. చుట్టుపక్కల వెతుకుతాడు. ఎక్కడా కనిపించడు మన గణపతి. బడి పేరు చెప్పగానే గణపతికి నడుము నొప్పి, కాళ్ళు తీత, కడుపు నొప్పి, గుండెపోటు, తలనొప్పి మొదలగు రోగములు పొడుచుచుండును. ఇక బడికి రాంగాల్నే అసలు ముందు పంతులు తీసుకెళ్ళేటప్పుడే ఒకరోజు కడుపు నొప్పంటాడు, ఒకరోజు కాళ్ళు నొప్పులంటాడు, ఒకరోజు గుండె నొప్పొచ్చిందంటాడు, ఒకరోజు తలనొప్పి. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోగం పేరు చెప్తూ ఉండేవాడు. ఆ రోగములు అప్పుడప్పుడు పంతులు గారు బెత్తము ప్రయోగించి చికిత్సలు చేసి కుదుర్చుచుందురు. ఓకే. ఆ నొప్పులకన్నిటికి చికిత్స ఏంటి? మందు ఏందనంటే పంతులు గారి బెత్తమే దానికి మందు. పంతులు గారి బెత్తంతో 2 పీకితే ఆ కడుపు నొప్పి, గుండె నొప్పి, తలనొప్పి అన్నీ కూడా పోయేవి. ఎన్ని మార్లు చికిత్స చేసినను వానికి ఆ రోగము మాత్రము కుదరలేదు. ఇలాగా ఆ బరికతో ఎన్ని సార్లు అలా చికిత్స చేసినా కూడా అతనికొచ్చిన కడుపు నొప్పి, గుండె నొప్పి అయితే మాత్రం పోలేదు. ఎల్ల రోగముల చికిత్సములకు సాధ్యమగునా? బడిమాని ఏ పని చేయమన్నను మన గణపతికి పరమానందము. సరే బడొద్దులే. నీకు ఇన్ని రోగాలున్నాయి గదా! ఏమొద్దులే. సరే ఏదైనా పనన్నా చెయ్యరా అంటే, ఇక చాలా ఆనందం అతనికి. బడి పేరు చెప్పగానే అతని మొఖము వెలవెల పోవును. బడంటే మాత్రము నీరసం వచ్చేసిద్ది అతనికి. ఆ మహాపద తప్పించుకొనుటకై అతడు ఎన్నో ఉపాయములు పన్నదొచ్చెను. ఇది బడికి తప్పించుకోవడానికి అనేక ఉపాయాలను చేశాడనమాట. తెల్లవారుచున్నదనగానే అతనికెంతో భయము. తెల్లవారుతుంటే భయము. ఏలయనగా మేనమామ బడికి పొమ్మనును. అందుచేత దినమంతయు రాత్రిగానే ఉండవలయునని అతడు కోరుచుండును. ఇంకా ఏమన్నాడు తెల్లవారితే మేనమామ "అరేయ్! బడికెళ్ళు" అని అంటాడు. అందుకని చెప్పేసి అతను ఏమనేవాడు, అబ్బా! తెల్లవారకుండా ఇలాగే చీకటిగా ఉంటే బాగుండు. మా మావయ్య అసలు పొద్దున్నే బడికి వెళ్ళమని చెప్పడు. అని చెప్పేసి, దేవుడా! అసలు తెల్లవారకుండా చూడు దేవుడా! అని చెప్పేసి గణపతి ప్రార్థించేవాడట దేవుడిని. అంతతో ఊరుకున్నాడా? ఇంకా ఏమని ప్రార్థించేవాడో చూడండి. పంతులు గారికి రోగము రావలెనని అతడు ఎన్ని మారులో కోరెను. కోరుటియే కాదు, ఒకసారి చీకటితోనే లేచి కాకులు కుయ్యక ముందే అమ్మవారి గుడికి పోయి తలుపుల దగ్గర నిలిచి, అమ్మవారా! తల్లీ! మా పంతులు గారికి మశూచి జాఢ్యమైన మరి ఏ రోగమైనా తెప్పించి చంపితివా? నీకు బలిసిన కోళ్లను రెండిటిని ఎత్తుకువచ్చి బలి ఇచ్చెదను. లేదా ముష్టి ఎత్తైన మంచి మేకపోతును బలి ఇచ్చెదను అని దండము పెట్టి మొక్కుకొనెను. కానీ ఆ అమ్మవారికి అతడు ఏమి విషము పెట్టెనో కానేయని అతని మొక్కులు సరుకు సరుకు కొనక పంతులు జోలికి పోక ఊరకుండెను.
ఇక ఏం చేసి తెల్లవారితే మామేమో బడికి పొమ్మంటాడు. అందుకని చెప్పేసి రోజు తెల్లవారకుండా ఉంటే బాగుండని దండం పెట్టేవాడు. ఇంకా ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి గుడికి తెల్లవారక ముందే కోళ్ళు కాకులు కోళ్ళు కూయక ముందే అమ్మవారి గుడికి వెళ్ళేసి తలుపు దగ్గర నిలబడి, "ఓ తల్లి అమ్మవారా, మా పంతులకి మసూచియో లేతే ఇంకేదన్నా రోగమో వచ్చేసి చంపేసేయి. అలాగే మా పంతులు గారు గనక చనిపోయారనుకో, నీకు నేను బాగా బలిసిన కోళ్ళను 2 కోళ్ళను నీకు బలిస్తాను. లేదా ఎక్కడన్నా డబ్బులు తెచ్చి అప్పు తెచ్చైనా సరే, అడుక్కొనైనా సరే, ఒక మేకపోతును కొని నీకు బలిచ్చేస్తాను" అని దండం పెట్టుకుంటూ వచ్చేవాడు. కానీ ఆ అమ్మవారుకు అతడేమి విషము పెట్టెనో కానీ, ఇక అమ్మవారైతే మాత్రం పంతుల జోలికైతే పోలేదు. ఎన్ని మారులు చలిది అన్నము, చలిది నైవేద్యములు, చలివిడి పాకములు, చలివిడి పాకము గ్రహించి 1, 2 సారులు గరగలను కూడా గైకొని ఆ గ్రామదేవత అవసరము వచ్చినప్పుడు కృతజ్ఞురాలై తన పని చేయక అనాధారణము చూపినందుకు గణపతికి ఎంతో కోపము వచ్చినది. కాని అమ్మవారొకటిచే తనకేదేనైతే ఆపద కలిగించునను భయము చేత ఆమెను దూషించక ఊరకుండెను. అయితే ఇక అంతటితో ఊరుకోకుండా చలిదన్నమో, చద్దన్నమో, చలివిడిలో లేతే పానకము, వడపప్పు ఇలాంటియన్నీ కూడా నైవేద్యం పెట్టేవాడు. అయితే ఎన్ని సార్లు అలాగా గరగలు అంటే పిండి వంటలు. అలాంటియన్నీ కూడా పెట్టేవాడు. అలా పెట్టినా కూడా గ్రామదేవత తనకి కృతజ్ఞులు అంటే చేసిన మేలు మర్చిపోవటం అన్నమాట. కృతజ్ఞత అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకోవటం. అలాగా కృతజ్ఞురాలే తన పని చేయలేదు. తనని అనాదరణ అంటే అందరిని చూసినట్టు తనని సరిగా చూడలేదు అని చెప్పేసి మనసులో కోపం వచ్చేది అమ్మవారి మీద. ఎవరన్నా కోపం వస్తే తిట్టేస్తారు గదా! కానీ అమ్మవారిని గనక తిడితే మళ్ళీ తనకేదన్నా అపాయము చేసుద్దేమోని భయము చేత అమ్మవారినైతే తిట్టేవాడు కాదు. ఊరకుండా ఉండడు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఆపద వస్తుందేమోనని. అలాగే బడికి వెళ్ళక వచ్చినప్పుడు కడుపు నొప్పి, బాధ అభినయించి ఊరక వాము రసము, సొంటి రసము త్రాగుచుండెను. ఇక పొద్దున పంతులొస్తాడు గదా! తీసుకెళ్ళటానికి యమభటుల్లాగా ఇంకొక నలుగురు పిల్లలనేసుకొనొస్తాడు గదా! అలాగే ఇక కడుపు నొప్పని చెప్పేసి అభినయించి అంటే నటిస్తాడు. నటించేసి అందరితో కడుపులో నొప్పని నటిస్తూ ఊరుకుండకుండా ఇంకా ఏదో వాము రసము, సొంటి రసం తాగుతా కూర్చుంటాడనమాట. కడుపులో నొప్పి ఎందుకో తాగుతున్నాను అని. తలనొప్పి లేకపోయినను 2 కణతలు పట్టుకొని తన బాధ అభినయించి కణతలకు సొంటి గంధము మెత్తును. ఒకరోజు ఏం చేస్తాడు? కడుపులో నొప్పి అని చెప్పేసి సొంటి రసము గ్లాసు పట్టుకొని తాగుతూ కూర్చుంటాడు ఒకరోజు. ఇంకొక రోజు ఏం చేస్తాడు? తలనొప్పి అనుకోని 2 కణతలకు ఇక సొంటి గంధము కణతలకు పోస్తాడు. మెత్తును అంటే పొయ్యడము అని అర్థం. కణతలకు పూసేసి తల పట్టుకొని కూర్చుంటాడు. కూర్చొని నటిస్తూ ఉంటాడు తలనొప్పని ఇంకొక రోజు. అదైపోయినాక మరి ఒక రోజు బడికి పోవకుండుటకై అతడు ఎన్నో సార్లు రోగము పేరు చెప్పి మిరియాల రసము కూడా త్రాగెను. మిరియాల రసం చేసి వేడి చేసి మోషన్స్ అవుతాయి. అందుకని చెప్పేసి బడికి పోకుండా మానటానికి వాడు ఏదైనా చేసేవాడు గణపతి. అందుకని ఒక్కో రోజు అనేకమైన సాకులతో ఏం చేసి ఒకరోజు మిరియాల చారు కూడా తాగేవాడు. ఒకనాడు గణపతి నడుము నొప్పి అని పని బడి మానక మేనమామ చిత్రమూల రసము తీయించి పట్టు వేయించెను. దాని మంటకైనా అతడు సహించెను. కాని బడికి పోవుట కిచ్చగింపడయ్యే. కిచ్చగింపడంటే ఇష్టపడలేదు. ఒకరోజు ఇంగా తలనొప్పి అయిపోయింది, కడుపులో నొప్పి అయిపోయింది, గుండె నొప్పి అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకా ఏం చేశాడు? ఇక 3వ రోజు నడుము నొప్పి అని కూర్చున్నాడు మా గణపతి. ఆ నడుము నొప్పి అనేసరికి ఇంక మేనమామ ఏం చేశాడు? చిత్రమూల రసం అంటే మనకి అనేక పువ్వులుంటాయి చూడురా. ఏవనంటే ఆ ఆ చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే మనకి నూరు వరహాల చెట్టు ఉంది. అంటే నూరు వరహాలు చిన్న పూలుంటాయి. కాపోతే ఈ చిత్రమూలానికి కాడ పెద్దదిగా ఉంటదనమాట. అంటే నూరు వరహాల్లాగే ఉంటాయి ఆ పువ్వులు గూడా. అయితే పెద్ద కాడ, పెద్ద పువ్వుంటది. అంటే ఆ ఆకుల్ని తీసుకొచ్చి నడుము నొప్పి అన్నాడు గదా! అది కనుక నడుముకు పట్టించేవాడు. నడుముకు పట్టి అది మంట ఆకు. ఆ మంటనైనా భరిస్తాడే కానీ, బడికి పోవటానికి మాత్రం ఒప్పుకోడు. అస్సలు ఇష్టపడడు.
ఒకటి రెండు సారులా దుండగుండు గాజు పెంకుతో తన శరీరము గీసుకొని కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయ్యే అయినట్లు దానిని గొప్ప గొప్ప పుండు చేసుకొని ఎన్ని మందులు వేసినను పుండు మానకుండునట్లు ప్రయత్నము చేసి కొన్ని దినములు బడి మానెను. ఇంకా అంతతో ఊరుకున్నాడు. కడుపులో నొప్పి అన్నాడు, నడువు నొప్పి అన్నాడు, తలనొప్పి అన్నాడు, ఇంకా ఏమో మిరియాల చారు తాగుతూ ఉన్నాడు. ఇంకా ఏం చేసేవాడు, ఇంకా ఒక పుండు ఏది ఒక గాజు పెంకు తీసుకునేదను అలా గీసుకుంటాడు. గీసుకోగానే అది పుండు పడుతుంది కదా, అయ్యో గాజు పెంకు గీసుకుంది ఇవాళ బడికి బాగునని చెప్తాడు. మరి మరుసటి రోజు వస్తే మళ్ళీ కొంచెం తగ్గుద్ది కదా, మళ్ళీ బడికి రమ్మంటారు కదా. అందుకని ఏం చేసేవాడు, మళ్ళీ గాజు పెంకుతో దాన్ని మళ్ళీ పెద్దది చేస్తాడు. అలాగా ఆ పుండును పెద్దది చేస్తానంటే కోతి పుండు కనుక గీసుకొని ఉంటే అది పెద్ద బ్రహ్మరాక్షసి అయినట్లుగా ఆ పుండు పెద్దదవుతుంది కదా. అలాగా పుండును పెద్ద చేసి ఆ పుండు బాధను భరిస్తాడే తప్ప బడికి మాత్రం పోవడానికి మాత్రం ఇష్టపడు. ఇలాగ అనేకమైన ప్రయత్నాలు బడికి వెళ్లకుండా చేయడానికి చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా ఇప్పుడు కూడా. పాఠశాల పత్తు తప్పించుకున్నటకై అతడు దాగని చోటు లేదు. ఇంకా మరి ఇవన్నీ అయిపోయింది. అయినా పంతులు యమభటులను పట్టుకొని వచ్చినట్టు పిల్లల్ని పట్టుకొచ్చి తీసుకుపోతున్నాడు. అందుకని ఇంకేం చేస్తాడు, అసలు చిక్కకుండా ఎక్కడో చాట ఏ ఏ ఇంట్లోనో దాంకుంటాడట పంతులు వచ్చిపోయేంత వరకు. అలాగే ఎక్కని చుట్టూ లేదు. ఇక అందరిళ్లలో ఎదుగుతున్నాడని చెప్పేసి ఒక్కోసారి చెట్టుకి కూర్చుంటాడట. ఇక దూరని డొంక లేదు. డొంక అనంటే పంట పొలాలు ఉంటాయి కమ్మా, పంట పొలాల్లో ఉన్న చిన్న చిన్న సందులను డొంకలు అంటారు. కాబట్టి అటువంటి డొంకల్లో ఏం చేసేవాడు అంటే చుట్టూ పంట పొలాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆ డొంకల్లో ఏ డొంకలో ఉన్నాను ఎట్లా వెతుకుతారు, అలాగే దాంకునేవాడు. ఒకనాడు పొనకలో కూర్చుండును. పొనక అంటే కొండమ్మ, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో కూర్చుంటాడట. ఒక అటక మీద ఎక్కి కనపడకుండును. ఇంకా ఏం చేస్తాడు, మన ఇంటికి మచ్చు అంటాం కదమ్మా, పైన మనము వేస్ట్ సామాన్ అంతా కూడా పైన వేసుకుంటాం కదా, మనకు మచ్చు అని అంటాం. దాన్ని పూర్వకాలంలో అటక అనేవాళ్ళు. ఆ అటక మీద ఎక్కి కూర్చునేవాడు, అంటే ఎవరికి కనపడకుండా. పాడు గృహములో కూర్చుండును. ఇక పాడుపడిన గుహల్లో ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇళ్లలో కూడా పోయి కూర్చుంటాడంట. అప్పుడు ఎవరు వెళ్ళరు కదా పాడుపడిన ఇంట్లోకి, అందుకని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. గణపతి బుద్ధి పాదరసము వంటి దగుట చేత బడి ఆపద తప్పించుకున్నటకై అతడు ఎన్నెన్నో ప్రయత్నములు చేసెను. పాదరసం ఏంటి, మనం ఎటు పట్టుకుంటే అట్లా వెళ్ళిపోతుంది. అంటే దానికి ఒక ఆకారం షేపు అనేది ఉంటది కదా, ఆ విధంగానే బడి తప్పించుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన గణపతి. కానీ జీవ చరిత్రములు సరిగా వ్రాయేవారు లేకపోవటచే అవి ఎల్ల మనకు దొరికినవి కావు. అంటే జీవిత చరిత్రలు రాసే వాళ్ళు మనకు సరిగా లేరు కదా, అందువల్ల అవన్నీ అతను చేసినటువంటి చేష్టలన్నిటిని కూడా మనకి పూర్తిగా లభించలేదు. చదువరుల అదృష్టవశమున అటువంటి ఒకటి రెండు మాత్రమే లభించినవి. అటువంటివి లభించినప్పుడు వ్రాయకపోవట చరిత్ర ఎడ మహాదోషము చేయుట అని గ్రంథ విస్తరణ దోషమునకైనా నొడంబడి వానికి క్రింది ఉదాహరింపవలసి వచ్చే. ఇక మనకి గ్రంథాలు రాసే వాళ్ళు సరిగా లేనందువల్ల, జీవచరిత్ర రాసే వాళ్ళ లేనందువల్ల మనకు అది దొరకలేదు. కానీ మన గ్రంథం రాసినప్పుడు ఏదో ఒకటి రెండు ఉదాహరణ రాయాలి కదా, ఇవన్నీ చెప్పాము, అతను చేసిన పని ఏదో ఒకటి రాయాలి చెప్పాలి కదా. అందుకని చెప్పేసి ఇక గ్రంథం విస్తరణ కోసం దోషం అవుతుంది కదా, అందుకని ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను వినండి. చూడండి, గణపతి ఒకానొక తెల్లవారుజామున 4 గడియల ప్రొద్దుండగా మెలకువ వచ్చెను. ఇక తెల్లవారుతుంది, 4 అవుతుంది సమయం. ఆ సమయంలో మెలకువ వచ్చిందట. పెందలకడ మెలకువ వచ్చినప్పుడు దైవ ప్రార్థన చేసుకోనవలసిందని తల్లియో మేనమామయో అతనితో చెప్పుచుందరు. అంటే బ్రహ్మముహూర్తం కదా, అది బ్రహ్మముహూర్తం లేస్తే దేవుణ్ణి ప్రార్థించుకుంటే మన కోరికలన్నీ తీరతాయి కదా. అందుకని చెప్పేసి పొద్దున్నే లెగిస్తే దేవుని ప్రార్థించమని వాళ్ళ తల్లి మేనమామ చెప్పారు. కానీ అట్టి పని చేయుటకు అతనికి ఎక్కడ అవకాశం చిక్కలేదు. ఆ పని చేయడానికి అతనికి అవకాశం లేదట. తెల్లవారుచున్నదనగానే పంతులు గారు, పాఠశాల పంతులు గారి చేతిలోని బెత్తము వాని కన్నులకు కట్టి అట్టెదు కట్టినట్లు అట్లెదుట కనబడుచుండును. ఇక కళ్ళకు కట్టినట్టు ఎదుట
కళ్ళకు కట్టినట్లుగా ఎదుటిగానే కనపడుతుంది. ఏది తెల్లవారుతున్న దేవుడికి దండం పెట్టాలంటే కళ్ళు మూసుకుంటే పంతులు, పంతుల చేతిలో ఉన్న బెత్తము, పంతుల పక్కన ఉన్న నలుగురు పిల్లలు. వీళ్ళు మాత్రమే ఆ కళ్ళకు కనపడుతూ ఉంటారు. ఆ ఆపద ఎట్లు తప్పించుకొనవలెనని ఉపాయములు వెతుకుట తోడనే కాలము వెళ్ళిపోవచుండెను. అమ్మో! పంతులొస్తాడు. ఆ పంతుల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించే లోపల తెల్లవారిపోతుంది. ఇంకేం ప్రార్థిస్తాడు? ఆనతడు తెల్లవారుచుండగా లేచి దొడ్డిదారిన పారిపోయి చాకలి రేవున కరిగి పెద్ద పెద్ద చాకలి బాన కింద దూరి కూర్చుండెను. ఇంకా ఏం చేశాడు? అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. పాడుబడిలో ఇళ్లల్లో ఉన్నాడు, అటక మీద ఉన్నాడు, కొనక కొండల్లో ఉన్నాడు. అలాగే అనేక రోగాలని చెప్పేసి పట్టేసుకున్నాడు. అన్నీ అయిపోయింది. ఇక డొంకల్లో ఉన్నాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. చెట్లెక్కాడు, గుట్టలెక్కాడు, అన్నీ ఎక్కాడు. కానీ ఇంకా దొరికిపోతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఒకరోజు ఏం చేశాడు, తెల్లవారకుండానే చాకలి రేవుకి దొడ్డిదారిన వెళ్ళిపోయేసి ఇంట్లో నుంచి చాకలి రేవులో ఒక బాణలుంటాయి గదమ్మా! ఇడిచిన బట్టలన్నీ కూడా దుప్పట్లు అవన్నీ కూడా పెద్ద పెద్ద కుండలుంటాయి. ఆ కుండలో ఏసి ఉడకబెడతారనమాట. ఉడకబెట్టి ఉతుకుతారు. ఆ బాన కింద దూరి కూర్చున్నాడట. 4 గడియలు పొద్దెక్కిన తర్వాత చాకలివాడు రేవునకు పోయి తన బాననెత్తి చూచినప్పటికి దాని అడుగున గణపతి కూర్చుని ఉండెను. పంతులు తన జాడ తెలిసిన కొని వచ్చెననుకొని గణపతి కూన ఎత్తగానే పారిపోయెను. తన బాన పగులగొట్టుటకు వీడెవడో ప్రయత్నము చేయుచున్నాడని చాకలి తరుముకొని పోయి లేడి వలె పరిగెత్తుచున్న ఆ డింబకుని పట్టుకొనలేక మరలా వచ్చెను. ఇక ఈ కొండ కింద దాక్కున్నాడు గదా! ఇక ఆ కొండ చాకలి వాడు ఏం చేస్తాడు, ఇక ఊర్లో ఉన్న బట్టలన్నీ ఎత్తుకెళ్ళి ఉతకాలని పాపం వెళ్ళాడు. అయితే ఆ కుండ ఇట్లా పైకెత్తంగాల్నే లోపల మన గణపతి ఉన్నాడు గదా! ఆ గణపతి ఏం చేశాడు, అమ్మో! మన పంతులు కనుక్కొని ఆల్రెడీ వచ్చేసాడే అని చెప్పేసి భయముతో ఒక లేడి పిల్ల పరిగెత్తినట్లుగా పరిగెత్తాడు. కానీ ఆ డింబకు నా పొట్టి పిల్లోడిని పట్టుకుందాం అని చెప్పేసి మన చాకలి వాడు కూడా పరిగెత్తాడు. కానీ వాడిని పట్టుకోలేక మరలా తిరిగి వచ్చాడు. మరి ఒకనాడు బడికి పోవనందున మేనమామ కోపించి అతని జువ్వతో నెత్తురు వచ్చినట్లు కొట్టెను. ఆ సాయంకాలము మేనమామ వీధిలోకి వెళ్ళిన తరువాత నేనీ దెబ్బలు తినలేను, చచ్చిపోవదునని గణపతి తల్లితో చెప్పెను. సరేనన్నా? ఇది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు. స ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన ధన్యవాదములన్నా. ఇంకెవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.